వాటిని పెట్టుకొని ఇస్తాం అయ్యా. వారి దాంపత్య జీవితం ఎంతవరకు మీరు ముందు కూడా ప్రభా మీరు నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. బాప్టిస్ట్ కార్యక్రమాన్ని వారిని ఆయన నిలబెట్టుకుంటున్నందుకు తోడుకుంటాడు. ఇస్తున్న దైవజనులు మీ ఆత్మను కుమ్మరించమని అడుగుతున్నాం అయ్యా. యేసయ్య స్థానాన్ని పవిత్రపరచడానికి ఈనాటి నుంచి నాయన అయా యేసయ్య నిత్య జీవం పొందేంత వరకు కూడా కాపాడు. వారి కుటుంబానికి అధ్యక్షుడిగా మీరుండి నడిపించుకుంటారు. పరలోకమందు నాయన మీ దేవదత్తులో నాయన ఆశీర్వాదకరంగా సంతోషకరంగా మీరు జరిగించబడుతున్నందుకు యేసుని నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. ఆమేన్. ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి ఎవరైనా చదవండి. మత్తయి సువార్త అధ్యాయము 28, 18 నుంచి దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. మత్తయి సువార్త అధ్యాయము 28 వాక్య భాగములు 18వ వాక్యం నుంచి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్టిషము ఇవ్వుడి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనున్నట్లు వారికి బోధించుడి. చాలమ్మా. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఆయన ఏర్పరచుకున్న తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏ సందర్భం అంటే ఆయన చనిపోయి తిరిగి లేచి 40 దినములు ప్రభు వారికి దర్శనమిస్తూ దేవుని రాజ్యమును గూర్చిన మర్మములను బోధిస్తూ వచ్చాడు. చివరి రోజు ఆయన ఆరోహణమై పరలోకానికి ఎత్తబడుతున్న ఆ సమయమున ప్రభు తన శిష్యులను దగ్గరికి పిలిచి ఏమన్నాడంటే, ఇదిగో నేను లోక పాపముల కొరకు సిలువ మీద మూల్యము చెల్లించాను. నేను లోకములో ఉన్న మనుషుల పాపములన్నిటినీ నేను నా మీద సిలువ మీద మోసి వాటికి నేను మూల్యం చెల్లించాను గనుక ఎవరెవరు నా యందు విశ్వాసం ఉంచుతారో వారి పాపములన్నీ క్షమించబడతాయి. కాబట్టి మానవులకు పాప క్షమాపణ అనుగ్రహించబడుతుంది నా ద్వారా. మీరు సర్వలోకమునకు వెళ్ళి పాప క్షమాపణను గూర్చి ప్రసంగించుడి. ఎవరెవరు మీ ద్వారా నా గురించి వింటున్నారో వారందరూ నా యందు విశ్వాసం ఉంచినప్పుడు వారు నాకు శిష్యులుగా మారుతారు. ఎవరెవరు నా యందు విశ్వాసం ఉంచి శిష్యులుగా మారుతారో వారికి మీరు వెళ్ళి బాప్టిషన్ ఇవ్వుడి. ఎవరెవరు మీ మాటలను బట్టి బాప్టిషన్ తీసుకుంటారో వారికి నేను మీకు చెప్పిన మాటలన్నిటినీ వారికి బోధించుడి. చూడండి, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి, తదుపరి బాప్టిషన్ తీసుకోవాలి. బాప్టిషము తీసుకోవటం వలన మనము దేవుని బిడ్డలుగా జన్మిస్తున్నాము. అలాగనే క్రీస్తులో మనము అడుగు పెడుతున్నాం. బాప్టిషం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ్ కుమార్కి నేను చెప్తున్నాను. అమ్మ, నీ పేరేంట్రా? ఎప్సిబా. ప్రేమ్ కుమార్ ఎప్సిబా. బాప్టిషం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ బాప్టిషన్ ద్వారా మీరు ప్రభు అయిన యేసు క్రీస్తుకు శిష్యులుగా మారుతున్నారు. శిష్యులు అంటే ఏంటి తెలిసిన? గురువు దగ్గర నేర్చుకునేవారు. మీరు బాప్టిషన్ తీసుకున్న తర్వాత క్రీస్తు యొక్క శిష్యులుగా మారుతున్నారు. మీరు అనుదినము ఆయన దగ్గర నేర్చుకోవాలి. బాప్టిషన్ పొందటం అనేది ఒక మొదటి మెట్టు, అంతటితో ఆగిపోకూడదు నాన్న. బాప్టిషన్ తీసుకున్న తర్వాత మీరు క్రీస్తులో ఎదగాలి, క్రీస్తు బోధనలో ఎదగాలి. మీరు ఏదేది పాటించాలి, ఎలా బ్రతకాలి, క్రీస్తు మీకు ఏ ఏ మాటలు ఆజ్ఞాపించాడు అవన్నీ మీ దైవజనులు మీకు నేర్పుతారు. ఈరోజు విశ్వాసులు చేసే పొరపాటు ఏంటంటే బాప్టిషన్ తీసుకొని ఆయన బోధలు వినక ఆయన సంఘమునకు రాకపోవటం వలన వారికి రావలసిన దీవెనలన్నీ పోగొట్టుకుంటారు.
నేను మన సంఘంలో ఒక 10 సంవత్సరం క్రితం ఒక అబ్బాయి, 10 సంవత్సరం కాదు, 2012లో బాప్టిషన్ తీసుకున్నాడు ఇదే తొట్టిలో. బాప్టిషన్ తీసుకున్న తర్వాత క్రమంగా వస్తున్నాడు. తర్వాత లోక స్నేహం ఏర్పడ్డది. ఇప్పుడు పూర్తిగా చర్చికి రావట్లేదు. అతడు ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. నేను ఒకరోజు అమ్మాయిని అడిగాను, అమ్మ చర్చికి ఎందుకు నువ్వు వస్తున్నావు, అతను రావట్లేదంటే నేను రానన్నాడు. ఎందుకమ్మా అంటే నాకు తెలియదండి రానన్నాడు. అతడు ఎప్పుడు చర్చికి రానని చెప్పి పూర్తిగా చర్చికి దూరం అయ్యాడో ఈరోజు అతడు చాలా అప్పులో కూరుకొని ఉన్నాడు. చనుబండలో ఉన్న కుర్రోడే నేను చెప్తున్నా. నేను ఒకటే చెప్పాను అమ్మాయికి, అమ్మ మీ బాధలు మీ కష్టాలు పోవాలంటే అతడు బాప్టిషన్ తీసుకున్నాడు. బాప్టిషన్ అంటే మొక్కుబడి నాన్న. బైబిల్లో ఒక మాట ఉంది కదా, మీరు చెయ్యకపోతే మొక్కుబడి చెయ్యకుండా ఉండటమే మంచిదంట. బాప్టిషన్ తీసుకున్నా మొక్కుబడి చేసుకుంటున్నారు. మీరు మొక్కుబడి చేసుకొని చర్చికి రాకపోవడం నాకు వచ్చే నష్టం ఏముండదు, గుర్తుపెట్టుకుని. నేను మరలా చెప్తున్నాను, ఈరోజు అతను అప్పులో కూరుకొని ఉన్నాడు. అతను బయట పడలేకపోతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. నేను ఒకటే చెప్పాను ఆ రోజు అమ్మాయికి, అమ్మా అతను చర్చికి దూరం అవటం వలన నీకు నీ కుటుంబానికి కూడా కష్టాలు వస్తాయి. ఎందుకంటే ఒక వ్యక్తి చర్చికి దూరం అయితే అతడు దేవుని వెలుతురుకు దూరం అవుతున్నాడు, వాక్యానికి దూరం అవుతున్నాడు, దైవజనునికి దూరం అవుతున్నాడు, నడిపించే కుటుంబానికి దూరం అవుతున్నాడు, సంఘ కుటుంబానికి దూరం, పరిపూర్ణంగా దూరం అవటం వలన చీకటికి దగ్గర అవుతారు. అతనికి ఆ కుటుంబానికి అన్ని చెడే జరుగుతున్నానా. అందువలన మీ ఇద్దరికి నేను చెప్తున్నాను, మీరు బాప్టిషన్ తీసుకున్న తర్వాత అందుబాటులో ఉన్నంత వరకు చర్చికి వస్తూ ఉండండి. ఒకవేళ మీరు దూరంగా ఎక్కడైనా, అంటే ఇక్కడికి వచ్చే అవకాశం లేని అంత దూరంలో ఉంటే నేను చెప్తున్నాను, అప్పుడు మీరు నన్ను సంప్రదించని నేను ఐడియా ఇస్తాను. సో నా యొక్క ప్రస్తావన లేకుండా నేను మీకు బాప్టిషన్ ఇస్తున్నాను, నా సలహా లేకుండా వేరే వాళ్ళ సలహాను బట్టి మీరు వేరే స్థలానికి కానీ వేరే ప్రాంతానికి కూడా వెళ్ళవద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఇది చివరి రోజులు, ఇది ఆత్మలను సంఘములను గలిబిలి చేసే రోజుల్లో మనం ఉంటున్నాం. సో మీరు తీసుకున్న నిర్ణయం చాలా విలువైనది. ఇది మొదటి మెట్టు. మీరు బాప్టిషన్ తీసుకున్న తర్వాత ప్రతి సండే చర్చికి రావడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒకవేళ దూరంగా ఉంటే లైవ్లో పెడతాను, లైవ్లో చూడండి. మెయిన్ నీకు బాప్టిషన్ ఇస్తున్న నీ ఆత్మీయ తండ్రిగా నేనున్నాను గనుక మీరు నాతో కనెక్షన్లో ఉండండి, నాతో మాట్లాడుతూ ఉండండి. మీకు ఏ సలహా కావాలన్నా నన్ను సంప్రదించండి. అప్పుడు నేను మీకు సలహాలు ఇస్తాను, మిమ్మల్ని ఒక మంచి మార్గంలో తీసుకెళ్తాను. ఎందుకంటే ఈరోజు విన్నాం కదా, వంకర మాటల ద్వారా పాడు చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నేను చెప్తున్నాను, సంఘానికి శత్రువులు సైతాను కాదు. సంఘానికి శత్రువులు సంఘములోనే రక్షించబడి దేవుని బిడ్డలుగా మారి దేవుని మాటలకు లోబడని వారు. ఆయన ఏమన్నాడు, మీరు నాకు శిష్యులై ఉండాలి అంటే నా వాక్యమందు మీరందరూ ఏమై ఉండాలా, నిలిచి ఉండాలి. అంటే ఏంటి, చాలా మంది శిష్యులుగా మారుతారు కానీ ఆయన వాక్యంలో నిలిచి ఉండరు. కాబట్టి వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు అయిన యేసు మీ కొరకు చనిపోయాడు, మీ పాపములను మోసాడు, మీ శాపములను మోసాడు, మీ రోగములను మీ బలహీనతలను తానే భరించాడు, మీ స్థానములో ఆయన చనిపోయాడు. మీరు ధనవంతులు కావలేనని ఆయన శిలువ మీద దరిద్రుడాయను. ఎందుకంటే మీరు ఈ భూమిలో ధనవంతులుగా ఉండాలి. కాబట్టి యేసును నమ్ముట వలన మీ పాపాలు పోతున్నాయి. యేసును నమ్ముట వలన మీరు రక్షించబడ్డారు, విడుదల పొందారు, స్వాతంత్ర్యం పొందారు. యేసును నమ్ముట వలన దారిద్ర్యము నుండి, వ్యాధి నుండి, మరణము నుండి మీకు విడుదల కలుగుతుంది. అలాగనే మీరు బాప్టిషన్ తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు మీ లోనికి వస్తాడు. మీరు నూతనంగా జన్మించే ఒక దేవుని బిడ్డలుగా మారుతారు. మీలో నూతనత్వం కనపడుతుంది. మీరు ప్రతిరోజు బైబిల్ చదవటం వలన, వాక్యం నేర్చుకోవటం వలన, వాక్యం వినటం వలన మీ లోపల కలిగే ఆ మార్పును మీరు కనిపెడతారు. మీరు సంఘ సహవాసములోను దైవజనుని సహవాసములోను మీరు నిలిచి ఉండాలి. ఎందుకంటే ఇది ప్రభు రాకడ దినములు. ఇటువంటి రాకడ దినములలో మీరు క్రీస్తు కొరకు పని చేయాలా, క్రీస్తు సేవ కొరకు, క్రీస్తు పరిచర్య కొరకు మీ రాబడిలో మీరు దేవునికి ఇవ్వవలసిన వాటిని కరెక్ట్గా ఇవ్వాలి. ఎందుకంటే వాటి ద్వారా దైవజనులు వారి కుటుంబం బ్రతకటానికి కాదు సుమా, దేవుని పని జరగాలంటే రక్షించబడిన దేవుని బిడ్డలే దానికి త్యాగపూరితమైన వాటిని తీసుకొని రావాలి. అది మాత్రమే కాదు, క్రీస్తుకు మీరు సాక్షిగా ఉండాలి. మీ కుటుంబానికి యజమానుడు క్రీస్తే. లోకాశల వైపు వెళ్ళవద్దు,
లోకములో ఉన్న ఆచారాల వైపు వెళ్ళవద్దు. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నీకు బాప్టిజం ఇచ్చిన దైవజనుని మాత్రం సంప్రదించు. ఓకేనా? సరే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు మనస్ఫూర్తిగా బాప్టిజం తీసుకోవటానికి మీరు సిద్ధమైతే ఒక్కొక్కరుగా పైకి రండి. ఫస్ట్ ప్రేమ్ కుమార్ పైకి రా నాన్న. ఫస్ట్ ప్రేమ్ కుమార్ పైకి రా. ఇక్కడ అడుగులు, ఇక్కడ ఒక్కొక్క మెట్టు ఉంటుంది, జాగ్రత్త చేయవచ్చు. అక్కడ టర్నింగ్ ఇవ్వాలి నిదానంగా, అర్థమవుతుందిగా? రైట్, వెరీ గుడ్. ప్యాకెట్లో ఏం లేదు కదా, ముందుకు వచ్చేసి రెండు చేతులు జోడించుకున్నా. నాన్న నీ పేరేంటి? ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్, బైబిల్ చెప్తుంది 2000 సంవత్సరానికి ముందు ఈ భూమి మీద దేవాతి దేవుడే మానవుడిగా దిగి వచ్చాడు. ఆయన పేరు యేసు. ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరం జీవించి లోక మానవుల పాపములన్నిటినీ సిలువ మీద మోసి ఆ పాపమునకు శిక్ష తానే అనుభవించి మానవాళికి పాప క్షమాపణ రక్షణను అనుగ్రహించాడు. ఆయన మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. ఇప్పటికీ ఆయన సజీవుడిగా జీవిస్తున్నాడు. ఆయన ప్రభు అయిన యేసు తండ్రి కుడిపార్శ్వమున మన కొరకు విజ్ఞాపనములు చేస్తున్నాడు. తిరిగి మనలను తీసుకొని వెళ్ళుటకు రానై ఉన్నాడని బైబిల్లో రాయబడి ఉంది. ఈ విషయములను మీరు నమ్ముచున్నారా? యేసు నీ పాపములను మోసాడని నమ్ముచున్నావా? నీ పాపముల కొరకు ఆయన శిక్ష అనుభవించాడని నమ్ముచున్నావా? ఆయన మరణము వలన పునరుద్ధానము వలన నీ పాపములు క్షమించబడ్డాయి అని నువ్వు నమ్ముచున్నావా? యేసు రక్తము నీ పాపములను కడిగి శుద్ధీకరించిందని నమ్ముచున్నావా? ఈ రోజు నుండి నువ్వు ఒక నీతిమంతుడని నువ్వు నమ్ముచున్నావా? ఇదిగో నీవిచ్చే సాక్ష్యమును బట్టి నేను మరొక మాటను అడుగుతున్నాను. ఖచ్చితంగా క్రీస్తులో అడుగుపెట్టిన దాని వలన నీకు అనేకమైన శ్రమలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. శ్రమలు, ఆటంకాలు సాతాను వలన రావచ్చు, తోటి మనుషుల వలన రావచ్చు, బంధుమిత్రుల వలన రావచ్చు, నీ భార్య వలన రావచ్చు, రేపు నీ యొక్క కుమారుల వలన లేక నీ రక్త సంబంధుల వలన రావచ్చు. నిన్ను మందిరానికి వెళ్ళనీయకుండా చేయవచ్చు, లేకపోతే క్రీస్తుకు దూరమయ్యేటట్టు చేయవచ్చు. రేపు గవర్నమెంట్ మారినప్పుడు యేసు ప్రభులో ఉన్న వారికి ఎలాంటి రాయితీలు ఉండవు. అందువలన యేసుని విడిచిపెట్టి మరలా పాత మతములోనికి రండి అని మీకు శోధనలు తీసుకుని రావచ్చు. అలాంటప్పుడు నువ్వు యేసును విడిచిపెట్టకుండా ఆయన కొరకు సాక్షిగా నిలబడగలవా? యేసు కొరకు నువ్వు సాక్షిగా జీవించగలవా? యేసు కొరకు నీవు కానుకలను, దశమ భాగములను ఆయన మందిర పని కొరకు నువ్వు సమర్పణ చేసుకోగలవా? అదే విధంగా ఆయన సన్నిధికి నువ్వు దూరం కాకుండా, ఆయన మందిరానికి దూరం కాకుండా ఆయన దైవ సేవకునితో కలిసి ఆయన పరిచర్య చేయగలవా? ఇదిగో ప్రభు రాకడ సమయములో ఉంటుండగా సంఘము సిద్ధపడుతున్న ఈ దినములలో సిద్ధపాటు కలిగిన సంఘములు నువ్వు కలిసి క్రీస్తు కొరకు ఎడతెగక నువ్వు కనిపెడుతూ ఉండగలవా? నువ్వు ఇచ్చిన సాక్ష్యమును బట్టి ఇదిగో దేవుడు చూస్తుండగా దేవదూతల ఎదుట, సంఘము ఎదుట నీకు నేను నీళ్ళలో బాప్టిజం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కొంచెం ముందుకు రా. నేను మరలా చెప్తున్నాను నాన్న, నువ్వు తీసుకునే బాప్టిజం చాలా విలువైనది. ఈ రోజు నుండి నువ్వు నూతన సృష్టిగా మారుతున్నావు, దేవుని బిడ్డగా జన్మిస్తున్నావు. నీ ఇల్లు పరలోకం, నీ సిటిజన్షిప్ పరలోకం, పరలోకమే నీ సొంత ఇల్లు, దేవుడే నీ తండ్రి. నీ ప్రతి అవసరములను పరలోకమందున నీ తండ్రి తీరుస్తాడు. కాబట్టి ఎలాంటి చింత, బాధ లేకుండా క్రీస్తే నీ రాజు, క్రీస్తే నీ రక్షకుడు గనుక జీవితాంతము ఆయనకు సాక్షిగా ఉండాలని తెలియచేస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున నీకు నీళ్ళల్లో బాప్టిజం. Praise the Lord. హల్లెలూయా. పరిశుద్ధుడా, నీ బిడ్డను ఈరోజు ఈ బాప్టిజము ద్వారా నూతన బిడ్డగా నువ్వు చేసినందుకు స్తోత్రములు. ఈ దినమును నీ రాజ్యములోను నీ పరలోకమును నీ బిడ్డగా జన్మించాడు గనుక ఈ దినము నుండి ఒక తండ్రిగా ఈ బిడ్డను నడిపించండి. నీ పరిశుద్ధాత్మతో నీ బిడ్డను అభిషేకించండి.
నీ బిడ్డ ఎక్కడికి వెళ్ళినా ఒక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించమని, నీ బిడ్డ ద్వారా నీ నామానికి ఘనత మహిమను తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రేమ్ కుమార్, కంగ్రాచులేషన్ అన్న. నువ్వు ఈ రోజు నుంచి దేవుని బిడ్డవు. నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉండాలి? నేను దేవుని బిడ్డను. ఈ రోజు నుండి పరలోకం నీ ఇల్లు. నీ పౌరసత్వం ఏదంటే పరలోకం. నీ తండ్రి ఇక నుండి, ఈ రోజు నుండి పరలోకమందున్న దేవుడు. ఆ దేవుడే మీ ప్రతి అవసరమును క్రీస్తేసు మహిమలో తీరుస్తాడు. నీకు ఎలాంటి అవసరమున్నా నీ తండ్రి ఉన్నాడు. నీ ఫోకస్ ఎప్పుడు కూడా పరలోకమందున్న తండ్రి మీద ఉంచు. ఆయనే నీ తండ్రి, ఆయనే నీ రాజు, ఆయనే నీ ప్రభు. కాబట్టి మెలకుగా ఉండు. ఇతరులను కూడా క్రీస్తు వైపు ఆకర్షించుటకు ఒక సాధనముగా వాడబడాలని నేను ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు నాన్న. గాడ్ బ్లెస్ యు నాన్న. గాడ్ బ్లెస్ యు. ఎప్సిబా కొంచెం నేను చెప్తున్నప్పుడు చేయి చూడచ్చు. అమ్మా ఎప్సిబా, నీ పేరు ఎప్సిబా కదా? వెరీ గుడ్. ఎప్సిబా, 2000 సంవత్సరానికి ముందు ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చి సిలువ మీద నీ పాపములను, నీ శాపములను, నీ దోషము, నీ రోగము, నీ బలహీనతలంతటిని సిలువ మీద మోసాడని బైబిల్ చెప్తుంది. అలాగనే వాటన్నిటికీ మూల్యముగా తన రక్తమును సిలువ మీద ధారపోసినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. కేవలము నీ స్థానములో ఆయన మరణించి నీ కొరకు నీకు నూతన జీవము ఇవ్వటానికి ఆయన తిరిగి లేచాడని బైబిల్లో రాయబడి ఉంది. ఈ మాటలను నువ్వు నమ్ముచున్నావా? యేసు ప్రభును మనస్ఫూర్తిగా నమ్ముచున్నావా? సరే, ఆయన నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడని, ఇప్పటికీ ఆయన జీవిస్తున్నాడని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముచున్నావా? ఆయనను నమ్ముట వలన నీ పాపాలు క్షమించబడుతున్నాయి. ఆయనను నమ్ముట వలన నీకు విడుదల, స్వాతంత్ర్యము, రక్షణ కలుగుతుందని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముచున్నావా? ఆయన వలన నీకు స్వస్థత, ఆయన వలన నీకు నిత్య జీవము కలుగుతుందని వాక్యము రాయబడి నువ్వు నమ్ముచున్నావా? రేపు రక్షించబడ్డావు, నువ్వు బాప్టిషన్ తీసుకున్నావు. ఒక్కొక్కసారి చర్చికి రావటానికి ఆటంకాలు ఏర్పడవచ్చు. ఎవరి వలనైనా రావచ్చు. నీ భర్త వలన రావచ్చు, అత్త మామల వలన, తల్లిదండ్రుల వలన, తోబుట్టువుల వలన, స్నేహితుల వలన, ఏదో కారణం వలన చర్చికి రాబుద్ది కాకపోవచ్చు. అలాంటప్పుడు నువ్వు ప్రభు సన్నిధికి త్యాగపూరితమైన హృదయముతో నువ్వు రాగలవా? ఎందుకంటే ప్రభు రాకడ దినములలో ఉంటున్నావు. ఇట్లాంటి దినములలో దేవుని బిడ్డలైన మీరు ప్రభు సన్నిధికి రావాలి, వాక్యం వినాలి, వాక్యములో నిలిచి ఉండాలి. అప్పుడే క్రీస్తుకు మీరు సాక్షిగా జీవించగలరు. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా క్రీస్తు కొరకు అతసాక్షిగా నువ్వు జీవించగలవా? ప్రభు సేవ కొరకు, పరిచర్య కొరకు, ఇదిగో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలముగా ప్రభు సన్నిధికి నువ్వు తీసుకొని రాగలవా? నువ్వు ప్రభు సన్నిధికి వస్తున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి అటు వెళ్దాం, ఇటు వెళ్దామని నిన్ను రెచ్చగొట్టవచ్చు, వేరే సంఘానికి తీసుకెళ్ళటానికి ప్రయత్నాలు చేయవచ్చు. వీటన్నిటి మీరు ఎదిరించుకొని ప్రభు కొరకు ఒకే సంఘములో నిలిచి ఉండగలవా? కేవలము ప్రభు కొరకు జీవించగలవా? ప్రభు కొరకు నువ్వు అతసాక్షిగా ఉండగలవా? ప్రభు అడుగుతున్నాడు, ఇదిగో నేను సదాకాలము మీతో నేను ఉన్నట్లుగా మీరు కూడా ఈ యుగ సమాప్తం వరకు నా సన్నిధిలో, నా సంఘములో నాకు సాక్షిగా ఉంటారా అని ప్రభు అడుగుతున్నారు. దానికి నీ సమాధానం ఏమిటి? నువ్వు ఉండగలవా? కాబట్టి ఈరోజు నువ్వు బలవంతంగా తీసుకుంటున్నావా, లేకపోతే ఎవరైనా ఒత్తిడి చేస్తే వచ్చావా, లేకపోతే మనస్ఫూర్తిగా బాప్టిషన్ తీసుకోవటానికి వచ్చావా? నీ మనస్ఫూర్తిగా శబ్దం చెప్పున్నా, నీ మనస్ఫూర్తిగా వచ్చావా? ఓకే. మరలా రేపు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నువ్వు కదలవు కదా, నిలకడగా ఉంటావు కదా. కాబట్టి నువ్వు ఇచ్చిన సాక్ష్యమును బట్టి ఇదిగో దేవుని సన్నిధిలోను దేవుడు చూస్తుండగా, ఆయన దూతలు చూస్తుండగా, ప్రభు యొక్క సంఘము మన మధ్యలో ఉండగా, వీరందరి ఎదుట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున నీకు నీళ్ళల్లో నేను బాప్టిషన్ ఇస్తున్నా. హల్లెలూయా.
ప్రభా నీ ఆత్మతో అభిషేకించండి ప్రభా. నీ సన్నిధి, నీ ప్రసన్నతతో నీ బిడ్డను నింపమని వేడుకుంటున్నాను తండ్రి. మీరు ఇచ్చిన అధికారం బట్టి నీ బిడ్డను అభిషేకిస్తున్నాం. ఈ రోజు నుండి ప్రభు ఒక నూతనమైన మార్పు, ఈ రోజు నుండి ఒక నూతనమైన జీవము, ఇదిగో నేను దేవుని బిడ్డగా జన్మించాను అన్న అనుభూతిని కలిగించండి, ఆ జ్ఞానమును కలిగించండి ప్రభా. ఈ రోజు నుండి పరలోకం తన ఇల్లు, పరలోకం తన పౌరుషత్వం, తండ్రి నీవే తనకు తండ్రిగా ఉండి క్రీస్తు మహిమలో వారి ప్రతి అవసరములను తీర్చండి. తన భర్త ఈ రోజు నీ బిడ్డలుగా జన్మించారు. ఆ కుటుంబానికి మీరే ముఖ్యమైన వ్యక్తిగా ఉండండి. నీ వెలుగుతో నీ బిడ్డలను అభిషేకించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఎప్సిబా, ఈ రోజు నుంచి నువ్వు దేవుని బిడ్డవు. దేవుడు నీకు తండ్రి నాన్న. ఆయన నీకు తండ్రి. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, యేసు నామమున నువ్వు ఏదడిగినా, యేసు నామమున ప్రార్థనలో ఏదడిగినా ఆ తండ్రి నీకు ఇస్తాడు. సరేనా? పరలోకం నీ ఇల్లు, గుర్తుపెట్టుకో. పరలోకం నీ పౌరుషత్వం. పరలోకమందున్న దేవుడు నీ తండ్రి. క్రీస్తు మహిమలు మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. క్రీస్తు కొరకు జీవించండి. మర్చిపోదురా, ఈ రోజు నుండి నువ్వు ఎవరి బిడ్డవో జన్మించావు. ఎవరి బిడ్డవు నువ్వు? యేసు ప్రభు బిడ్డవు. కాబట్టి ఆయనకు సాక్షిగా జీవించు. దేవుడి నిన్ను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు నాన్న. నెమ్మదిగా వెళ్ళరా. పట్టుకో, గోడ పట్టుకో. ఈరోజు సంఘానికి 2 ఆత్మలను దేవుడిచ్చినందుకు మన 2 చేతులు పైకెత్తి ఆ దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలిగినట్లుగా దేవుని బిడ్డలైన మనం అందరము స్తోత్రాలు చెల్లించుదాం. ఒకసారి అందరం కలిసి హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా, నీకే వందనాలు, 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 వందనాలు. ఆ బిడ్డల కొరకు ఒకసారి కుమారి ఆంటీ కొరకు ప్రార్థన చేస్తారు. వాళ్ళ పేరు ప్రేమ్ కుమార్, ఎప్సిబా. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి నీకే వందనాలు ప్రభువా. ఈ స్వాతంత్ర దినం సందర్భంగా 2 వ్యక్తులు రక్షించబడుటకు మీరు చూపిన కృప కొరకు స్తోత్రం. ఈ రోజు నుండి పరిశుద్ధాత్మ దేవ వారిద్దరిని చేతికి అప్పగిస్తున్నాను. నీ ఆత్మతో నింపండి, అభిషేకించండి, వారిని నడిపించండి, నీ జ్ఞానముతో నింపండి. అలాగని ఇంతవరకు నీ బిడ్డలు ఉన్నందుకు స్తోత్రం. వారిని చేతికి అప్పగిస్తున్నాను. ఆశీర్వదించండి. నీ బిడ్డలు వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.